నర్సరావుపేటలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కారణం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న ఇంతవరకు విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 1 నుంచి ఒక జీవోని అమలు చేసింది. ఏంటంటే ఇవాళ విద్యార్థి సంఘ నాయకులు అయితేమి, ప్రజలు అయితేమి ఇవాళ పాఠశాలలోకి వెళ్లకుండా ఈ జీవో తీసుకురావడం చాలా బాధాకరం. ఇవాళ పాఠశాలలో కళాశాలలో ఉండే విద్యార్థులు వారి సమస్యలు అటు మేనేజ్మెంట్కి చెప్పుకోలేక, ఉపాధ్యాయులకి చెప్పుకోలేక, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇవాళ మానసిక క్షోభకి గురయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ విద్యార్థులకు ఏర్పడడం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి మీరు ఆలోచింపజేయాలి, విద్యార్థి సంఘ నాయకులే కాదు, మీడియా మిత్రులు కూడా ఇవాళ పాఠశాలలోకి కళాశాలలోకి వెళ్ళకూడదు అని ఆకాంక్ష కలిగించింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు విద్యార్థుల దగ్గరికి ఎందుకు వెళ్తాం? వాళ్ళ సమస్యలు ఏముందో తెలుసుకొని పరిష్కరించే విధంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి చేయాలా అని మనం ముందుండి మాట్లాడే దానికే ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులైతే మీడియా మిత్రులు అయితే ఉండేది. మీరు వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో, కేవలం తల్లిదండ్రులే వెళ్ళాలా అనేది తల్లిదండ్రులు కూడా ఇవాళ రాని పరిస్థితి మేనేజ్మెంట్ వ్యవహరిస్తాం. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఖచ్చితంగా మేము విద్యార్థి సంఘాలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాము. మీరు ఏవైతే ఆగస్టు 1 నుంచి అమలు చేసిన జీవోను వెనక తగ్గే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తాను. లేకపోతే రాని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేసే పరిస్థితి, మీ కూటమి మెడకు వచ్చే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తాం.